నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. వచ్చిన ప్రతి ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇస్తూ వస్తున్న సమస్యలు మాత్రం సమస్యగానే ఉంటున్నాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చి 4 తీపి కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకుంటారు. కానీ గెలిచిన తర్వాత మమ్మల్ని కనీసం పలకరించడానికి కూడా ఏ నాయకులు రావడం లేదు. చెప్తే చాలా సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని పరిష్కరించే నాయకుడే లేడు. సమస్యలు పరిష్కరించలేకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కసారి మా గ్రామం వచ్చి మా సమస్యను గుర్తించండి, మా బాధలను అర్థం చేసుకోండి. పంచాయతీ మారోడ్పల్లి మండల చెప్పాలండి, అందరు చెప్పాలి. చెప్పండి, మీ ప్రధాన సమస్యలు ఏంటో చెప్పండి అమ్మా. అదే మాకు డ్రైనేజీలు కావాలి, మరి కుళాయిలు కావాలి, ఇల్లులు కావాలి. మరి ఇల్లులు లేవు, డ్రైనేజీలు లేవు. మేము వాటర్ కోసం బోలెడు ఇబ్బంది పడుతున్నాము. మాకు ఇవి అర్జెంటుగా కావాలి. ఇల్లులు ఒకటి ఇల్లులు కరెక్ట్గా ఇల్లులు మటుకు మాకు ఇస్తలేదు. అరే రెడ్లకు ఇస్తున్నారు కానీ మాకు మట్టుకు ఇస్తలేదు. ఇల్లులు దూరాలకి లేదు, దొరలకి ఇస్తలేదు. రెడ్లకంటే ఏదంటే అంటారు అదే వారికి కరెక్ట్ వచ్చేస్తున్నాయి. కానీ మాకు కొండ రెడ్లకి ఈ దూరాలకి ఏమి కూడా మేము ఎంతమంది మాడవరం అంతా పెట్టుకున్నా కానీ మాకేమి అందుబాటులో లేదు. లేండ్ ఎక్కువ ఉన్నదాని బియ్యం ఇస్తలేదు. తక్కువ ఉన్న వారికి రేషన్ కార్డు బియ్యం ఇస్తున్నారు. లేండ్ ఎక్కువ ఉన్నదని వారికి బియ్యం ఇస్తలేదు. మరి వారు కూడా అలాంటి జీవితమే కదా. కంపల్సరిగా డ్రైనేజీలు, ఇల్లు, మా కుళాయిలు ఇవన్నీ మాకు కావాలి. మాకు ఆడవారం అని మేము ఎన్నో పిటిషన్లు పెట్టాం, కానీ అవన్నీ అట్లా పెట్టి మరి మాకేది ఇది రాలేదు. ఇంకా చేంచన్ అవ్వింది కానీ అక్కడ నుంచి రాలేదు. ఆ అధికారాల నుంచి మనం తీసుకోలేదు. అలాగంటున్నారు. ఇవన్నీ ఇంకా వచ్చినాయి. పెద్దూరి, ధారవాడ, దొరిసితపాలెం అటువైపే వస్తున్నాయి, కానీ మాకి వచ్చినాయి వారే ఉపయోగించుకుంటున్నారు. మా దూరాలకి ఈ కొండ ఈ దూరాలకి మాత్రం ఒక్కటి ఏది మాకు కనిపించలేదు. మేము అనుకున్నాను ఇవన్నీ ఒక్కటి కనిపించలేదు. ప్రెసిడెంట్ వల్ల అందుకన్నీ అక్కడికి రాబెట్టుకుంటున్నారు. అప్పుడేమో ఓట్లకు వెయ్యండు ఇది వస్తున్నాయి, అవి వస్తున్నాయి, మీకు డబ్బులు 500 ఇస్తున్నా. ఏమన్నా తాగి వారు ఉంటే ఓ జీరక కళ్ళు గట్ట తాగి వారు ఉంటే వారికి ఒకళ్ళు గలాది పోసి మేగారు పెట్టి మళ్ళీ ఓటు వేయించుకుంటున్నారు. ఓటు